ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారా? పథకాలు ప్రతి గడపకు పలకరించేలా ఏం చేయబోతున్నారు? గీత దాటుతున్న లీడర్లకు ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నారు? రానున్న రోజుల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేయబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రజల్లోకి ప్రభుత్వం అనే నినాదంతో ముందుకు రేవంత్ చేస్తున్న సంక్షేమంపై ప్రచారం చేయాలని నిర్ణయం. ప్రజాప్రతినిధులు పాల్గొనేలా సీఎం రేవంత్ శ్రీకారం. స్థానిక సంస్థల ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి. క్లీన్ స్వీప్ చేసే దిశగా రేవంత్ అడుగులు. ప్రజల్లోకి ప్రభుత్వం అనే నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొనేలా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా జరిగిన సీఎల్పీ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి పెట్టారు. స్థానిక ఎన్నికల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. దీనికి గాను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించడం ద్వారా ప్రజల్లో పార్టీ వైపు మళ్లించుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలు కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో కొంత కష్టమైన గడప గడపకు తిరిగి ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఫలితం వస్తుందని, కేవలం ఎవరో ఒకరిద్దరూ కష్టపడితే మనం కూర్చుంటామంటే ప్రయోజనం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ఇక సీఎల్పీ భేటీలో పార్టీ కట్టు తప్పుతున్నటువంటి ఒకరిద్దరు నాయకులపై వాడివేడిగా చర్చ సాగింది. పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెడుతున్నా ఇలాంటి వారిని ఉపేక్షించరాదని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్కు సభ్యులు సూచించారు. అయితే ఈ విషయాన్ని తనకు వదిలేయాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని రేవంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.